బ్రాండ్ తెలంగాణను బలిపెట్టవద్దు. సో ప్రభుత్వం పాలసీలను పెట్టుబడులు ఆకర్షించాలి. కాంగ్రెస్ సర్కార్ అసమర్థత రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దు. ఎంతో కష్టపడితే వచ్చిన అమర్ రాజా రాష్ట్రానికి వీడిపోతామని ప్రకటించడం బాధాకరం. సో ఇది అమర్ రాజా బ్యాటరీస్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసింది, ఇక్కడ పెట్టుబడులు పెట్టింది. కానీ ప్రస్తుతం అమర్ రాజా ఒక డెసిషన్ తీసుకుంది. మన ప్రెస్ మీట్లో కూడా చెప్పింది, మేము ఇంకా హైదరాబాద్ని వీడని ఉన్నాము, హైదరాబాద్ నుంచి మా కార్యకలాపాలు ఎటువంటివి కూడా కొనసాగించామన్నట్టు కూడా నిన్న చెప్పడం జరిగింది. సో అదే వార్త కేటీఆర్ కూడా చెప్తా ఉన్నాడు. సో కొత్త కంపెనీలు వస్తున్నాయి అని అంటున్నారు. రావడానికి ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న కంపెనీలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా బాగుంటుందని కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. సో చూడాలి. కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం. కాళేశ్వరం కూల్చివేత రంగనాయక్ సాగర్ కు నీళ్ళు ఇచ్చేలా యోచన ప్రభుత్వం చెప్పాలి. కేసీఆర్ ను బద్నాం చేసేందుకే గ్లోబల్ ప్రచారం. 8 ఎంపీలు ఇచ్చిన తెలంగాణకు బీజేపీ కాంగ్రెస్ కలిసి తీవ్ర అన్యాయం చేశారు. పింఛన్లు అందక అవ్వాతాతలు అరిగోస. రంగనాయక్ సాగర్ ను సందర్శించిన హరీష్ రావు. సో ఇది రంగనాయక్ పరిస్థితి. నీళ్లు కిందికి వదలట్లేదు. కాళేశ్వరంలో చాలా నీళ్లు ఉన్నాయి కానీ కిందికి పంప్ హౌస్ స్టార్ట్ చేయట్లేదు అనేది వీళ్ళ వాదన. ఒక్కసారి సో ఇప్పటికైనా సార్, ఎందుకంటే నీళ్ళు ఇప్పుడు అవసరం, నాట్లేసారు, ఖచ్చితంగా నీళ్లు మడులు పెట్టాలా, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి. మీరు ప్రజాప్రభుత్వం అంటున్నారు కానీ ప్రజాప్రభుత్వం దిశగా పోవట్లేదు అనేది మాత్రం ప్రజల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో మీరు నిజంగానే ప్రజాప్రభుత్వం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అందరినీ కలిసికట్టుగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కేసీఆర్ పాలనకు మీ పాలనకు తేడా ఏం లేదు. కేసీఆర్ అయితే దేనివల్ల ఓడిపోయిండో అది మీరు మళ్ళా దాని దత్తపుత్రులాగా మీరు చేస్తూ ఉన్నారు తప్ప రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చేయట్లేదు. సో అది చిరునామా మీకు గుర్తుకు ఆల్రెడీ జనాల్లో ట్రేడ్ మార్క్ పడిపోయింది. దాన్ని మీరు చెరిపే ప్రయత్నం చేయండి. దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయాలు చేయండి. ఎందుకంటే మీరు పెట్టుబడి విషయంలో మీ అన్నతమ్ముళ్ళు, ఎందుకంటే కుటుంబ పాలన మొన్నటి వరకు మీరు వచ్చారు కుటుంబ పాలన, కానీ ఈరోజు అదే కుటుంబ పాలన అగ్రిమెంట్లు చేసుకోవడం మొన్న రీసెంట్గా చూసాం. కేటీఆర్తో కూడా మీ కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన రైతులు వచ్చి మా భూములు లాక్కోవడానికి తిరుపతి రెడ్డి ప్రయత్నిస్తున్నాడు ఫార్మాసిటీ కోసం అని. సో అంతా చూస్తుంటే వాళ్ళు కూడా మీరు కూడా కుటుంబ పాలన చేస్తున్నట్టుగా కనబడతా ఉంది కదా. సో అదంతా చూస్తుంటే కేసీఆర్ బాటల్లోనే మీరు కూడా ప్రయాణిస్తున్నట్టు కనబడతా ఉంది. అట్లా కాకుండా తెలంగాణ ప్రజలు, తెలంగాణ భావకుల కోసం చూసుకునే ప్రయత్నం చేయండి సార్.